ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. బీజేపీ మండల అధ్యక్షుడిగా బూకే రమేష్ను బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు నియమించారు. ఈ సమావేశంలో నూతనంగా బాధ్యతలు తీసుకున్నారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సిల్కూరి రమేష్ నూతన అధ్యక్షుని శాలువాతో సన్మానం చేసి స్వీట్ తినిపించడం జరిగింది. మరియు మనకి తాజా మండల అధ్యక్షుడిగా నియమించబడ్డ బూకే రమేష్ గారికి, మరియు తెల్ల నరసరావు గారికి, బాలకృష్ణ గారికి, రవి గారికి, చరణ గారికి, రాంబాబు గారికి, గోపాలరావు గారికి, నిమ్మటూరి రామారావు గారికి, ఇంకా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా అవకాశాలు అనేవి పనిచేస్తున్న వాళ్ళకి ఈ అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఉంటాయి. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో మనకి పార్టీ స్థాపించినప్పుడు 1980లో ఏప్రిల్ 4 స్థాపించారు. ఎన్నికలు జరిగినప్పుడు మనకి 2 స్థానాలు వచ్చినాయి. 2 పార్లమెంట్ స్థానాలు మనకు గెలిచాం. అందులో తెలంగాణ నుంచి కూడా మన జంగారెడ్డి గారిని గెలిచారు. ఆ రోజు నుంచి అంచెలంచెలంచుగా భారతదేశం మొత్తం మనం విస్తరించాం. ఈరోజు దాదాపు మన మిత్రపక్షాలతో 22 రాష్ట్రాలు అధికారం ఉన్నాం. కొంచెం మనకి తెలంగాణ ఈ రాష్ట్రాల్లో కొంచెం మనకి పార్టీ కొంచెం కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో కొంత మనం వెనకబడి ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు బీజేపీ సిద్ధాంతాలు ఏంటి, బీజేపీ యొక్క ఆచరణ సాధ్యమైన పనులు చేయడం కానీ, బీజేపీలో ఉన్న నాయకుల యొక్క ఆలోచనలు కానీ దేశానికి అవసరం చెప్పి ప్రతి ఒక్కరు అంటారు. ఎక్కడ పోయినా మన పార్టీ కాకపోయినా కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఈ దేశానికి మోడీ గారు ఉండాలని చెప్తున్నారు. అంటే ప్రజల్లో ఆలోచన ఉంది. దానికి అనుగుణంగా ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా ఈ రోజున పనిచేసే కార్యకర్తలకి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే మన మండలంలో కూడా మన బూకే రమేష్ గారికి ఈ మండలం కూడా అధ్యక్షుడు చేయడం జరిగింది. గతంలో పార్టీ మనకి తెలుసు, మనం పోడి వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది, పోడు చేసే వ్యవసాయానికి బండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి. ఆ వ్యవసాయం సాగులో రావాలంటే దాదాపు 10 ఏళ్ళు పైన పడింది. మన తెలంగాణలో పరిస్థితి కూడా అదే ఉంది, మన జిల్లాల పరిస్థితి అదే ఉంది, మన మండల పరిస్థితి కూడా అంతే. నేను 1993లో గ్రామ పంచాయతీ దగ్గర దిమ్మ కడుతున్నాను, పార్టీ దగ్గర. ఆ దిమ్మకి నేను మనోళ్ళు ఒట్లగడ్డ సభ్యులకి ఉన్నారు గతంలో. మేమే స్వయంగా గొయ్యి తీసాం. గొయ్యి తీసి ఆ రాళ్ళు కూడా మా ఎడ్ల బండితో దూరం వచ్చి మా ఇంట్లో ఉన్న ఇటుకలు తీసుకుపోయి కడతాం మేమే స్వయంగా. ఫస్ట్ పునాది కూడా మేమే వేసుకున్నాం, తర్వాత సుతాన్ని తీసుకున్నాం. ఆ రోజున అసలు బీజేపీ అంటే కూడా ఎవరికి తెలియదు. అప్పుడున్న గ్రామ పంచాయతీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నవ్వేది. అసలు ఆ పార్టీ ఎక్కడుంది తెలవదు. 1993 అసలు ఆ పార్టీ పేరు కూడా మాకు తెలవదు. ఆయన ఏం పార్టీలు ఎక్కడ ఉంది, మనకి తెలుగుదేశం, కాంగ్రెస్, మరి ఈ పార్టీలు పెట్టుకున్నాయా, మనం ఉంటే ఈ పార్టీలు ఉంటారా, దాంట్లో ఏంది అన్నారు. మాకు ఆ రోజే వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజే మాకేంటంటే హిందుత్వ భావాలు ఉన్నాయి. దాంట్లో దాసేది లాలకృష్ణ అద్వానీ గారు చేసే అయోధ్య పర్యటన కానీ, రామమందిర నిర్మాణం కోసం దేశవ్యాప్త పర్యటన కానీ, అవన్నీ మేము చిన్నప్పటి నుంచి హిందూ భావాలతో సంఘంలో తిరిగాను. చిన్నప్పుడు ఆ భావాలతో మేము బీజేపీ ఆలోచన ఉన్నాం. చిన్నప్పుడు నేను బీజేపీలో చేరేటప్పుడు ఈ బజారు రాజమౌళి గారు ఎమ్మెల్యే, ఈ బజారు మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ, 2-3 ఇళ్ళే ఉన్నాయి. 2-3 ఇళ్ళే వేరే పార్టీ ఉంది, 2-3 ఇళ్ళు. అది కూడా ఇంకోటి ఏంటంటే ఆ 2-3 ఇళ్ళలో కూడా మా తాత కాంగ్రెస్ చెప్తున్నాగా. ఇంకోటి సిపిఎం ఇల్లు, అది కూడా సిపిఎం ఇల్లు అంటే బయటపడి కాదు. ఈ 2 ఇళ్ళే ఉండే ఈ బజార్ మొత్తం మీద ఇంకొక ఇల్లు ఉంది మొత్తం సిపిఐలో. ఈ వార్టీ వాళ్ళ కాంపిటీషన్ వచ్చి ఒక్కోసారి ఇద్దరు నిలబడా కూడా వాళ్ళే కలిసేది. అట్లుండేది పరిస్థితి. మేము బీజేపీలో ఉన్నప్పుడు అసలు ఈ పార్టీని చూసి నవ్వుకునేవారు. సరే అంచెలంచెలుగా మేము పార్టీ దేశంలో పెరుగుతుంది, మరి మన పార్టీకి కొంచెం పెరుగుతుంది.